నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో క్యాబినెట్ కమిటీ ఆన్ పొలిటికల్ అఫైర్స్ ఒక హిస్టారికల్ డెసిషన్ తీసుకుంది. ఏంటది? ఇండియాలో సమగ్ర కుల గణన చెయ్యాలి, అంటే కాస్ట్ సెన్సస్ కండక్ట్ చెయ్యాలి అని. అదేంటి సార్, ఎవ్రీ 10 yearsకి సెన్సస్ కలెక్ట్ చేస్తాం కదా, దాంట్లో మనం కాస్ట్ డేటాని గ్యాదర్ చేయట్లేదంటే చెయ్యట్లేదు. ఓన్లీ ఎస్సీ ఎస్టీ డేటా మాత్రమే తీసుకుంటాము, మిగిలిందంతా కూడా ఓబీసీ కింద రాసేస్తాం. దాంట్లో ఉన్న ఇంటర్నల్ కేటగరైజేషన్ అనేది మనం చెయ్యట్లేదు. అయితే ఇప్పటి వరకు ఇండియాలో కాస్ట్ సెన్సస్ జరగలేదా అంటే జరిగింది. స్వతంత్రం రాకముందు 1931లో జరిగింది. 1931లో ఉన్న డేటాని ఈ రోజు కూడా మనం యూజ్ చేస్తున్నాం. 1940sలో సెకండ్ టైం జరిగింది, కానీ World War II టైంలో ఆ డేటా అనేది పబ్లిష్ చేయలేదు. సో ఇప్పటి వరకు 1931లో ఉన్న డేటా మాత్రమే మనం వాడుతున్నాం. సో సమగ్ర కులగణన లేదా కాంప్రహెన్సివ్ కాస్ట్ సెన్సస్ అనేది ఈసారి రెగ్యులర్ సెన్సస్తో పాటు చెయ్యాలి అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది. సో అప్కమింగ్ సెన్సస్లో, ఇన్ఫ్యాక్ట్ సెన్సస్ ఎప్పుడు జరిగి ఉండాలి మనకి? 2011లో జరిగింది. 2011 తర్వాత నెక్స్ట్ సెన్సస్ 2021లో జరగాలి, కానీ కోవిడ్ వల్ల 2021లో సెన్సస్ అనేది జరగలేదు. సో అప్పుడు జరగాల్సిన సెన్సస్ వాయిదాలు పడుతూ వచ్చింది. ఇప్పుడు ఆ సెన్సస్లో కాస్ట్ డేటాని కూడా ప్రాపర్గా తీసుకోవాలి, ఎన్యూమరేట్ చెయ్యాలి అని నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది. సో 2025లోనే మనకి ఈ సెన్సస్ వర్క్ అనేది స్టార్ట్ అవ్వచ్చు. ఇప్పుడు మన దగ్గరికి ఎవరైనా సరే సెన్సస్ కోసం వస్తే వాళ్ళు మన కులం గురించి కూడా అడుగుతారు. మనం డేటా ఇవ్వాల్సిన రెస్పాన్సిబిలిటీ మన పైన ఉంటుంది. అయితే 2011 ప్రాంతంలోనే మనకి మన్మోహన్ సింగ్ గారి గవర్నమెంట్లోనే సోషియో ఎకనామిక్ కాస్ట్ సెన్సస్ అని చెప్పి ఒకటి కండక్ట్ చేశారు. దాని యొక్క డీటెయిల్స్ కూడా బయట పెట్టలేదు. అయితే ఈ సోషియో ఎకనామిక్ కాస్ట్ సెన్సస్ అనేది సెన్సస్ యాక్ట్ ప్రకారం చేయలేదు. సెన్సస్ యాక్ట్ ప్రకారం చేస్తే ఈ సెన్సస్లో పార్టిసిపేట్ చేయడం అనేది మ్యాండేటరీ అవుతుంది. మీ డేటాని ఖచ్చితంగా కాన్ఫిడెన్షియల్గా ఉంచే రెస్ట్రిక్షన్స్ అనేవి ఉంటాయి, ఎందుకంటే అది చట్ట ప్రకారం జరుగుతుంది. సెన్సస్ యాక్ట్ని బేస్ చేసుకుని జరిగే ప్రక్రియ ఇది. కానీ సోషియో ఎకనామిక్ కాస్ట్ సెన్సస్ అనేది ఒక సర్వే లాగా కండక్ట్ చేశారు. సో అక్కడ ప్రతి హౌస్ హోల్డ్ యొక్క సోషియో ఎకనామిక్ కండిషన్ గురించి కనుక్కుంటూ దాంట్లో భాగంగా కాస్ట్ కూడా తీసుకున్నారు. సో కాస్ట్ ఈజ్ వన్ ఆఫ్ ద కాంపోనెంట్స్. కానీ ప్రాపర్ కాస్ట్ సెన్సస్లో కాస్ట్ అనేది చాలా మేజర్ కాంపోనెంట్, క్రిస్టల్ క్లియర్గా. సో వాళ్ళు ఏం చెప్తే అది రాసేయడం అని కాదు. సో గవర్నమెంటే క్లియర్గా వర్గీకరించుకుంటుంది, కేటగరైజ్ చేస్తుంది. సో ప్రతి ఒక్కరూ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం వాళ్ళు ఏ కేటగిరీలోకి వస్తారని చెప్పి ప్రాపర్గా ఎన్యూమరేట్ చేయాల్సిన అవసరం అనేది దీంట్లో ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు చేయబోతున్న కాస్ట్ సెన్సస్ అనేది ఒక స్ట్రక్చర్డ్ మెథడ్లో ఎర్రర్ ఫ్రీగా జరగడానికి అవకాశం ఉంటుంది. SECC సోషియో ఎకనామిక్ కాస్ట్ సెన్సస్ అనేది జరిగింది, కానీ అది సర్వే బేస్డ్. సో బేస్డ్ ఆన్ దే రెస్పాన్సెస్ రాసేశారు. సో అక్కడ యాక్యురసీ లెవెల్స్ తక్కువగా ఉండే అవకాశం అనేది ఉంది. అందుకని SECC జరిగినప్పటికీ కూడా ఆ డేటా రిలయబుల్ కాదు. ఇప్పుడు జరగబోయే కాస్ట్ సెన్సస్ అనేది స్ట్రక్చర్డ్గా ఒక చట్టం ఆధారంగా జరుగుతుంది కాబట్టి ఇది మనం నమ్మొచ్చు. ఆ డేటా అనేది రిలయబుల్గా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ కాస్ట్ సెన్సస్ వల్ల ఉపయోగం ఏంటి? ఇది ఇప్పుడు చేయడం వల్ల కొత్తగా వచ్చే ఉపయోగాలు ఏంటి, ఇంప్లికేషన్స్ ఏంటని మీకు డౌట్స్ ఉండొచ్చు. కాస్ట్ సెన్సస్ అనేది అప్కమింగ్ మనం దీని ద్వారా ఏమవుతుందంటే మనకి SCస్లో ఎన్ని ఉపకులాలు ఉన్నాయి, STస్లో ఎన్ని ఉపకులాలు ఉన్నాయి, OBCస్లో మళ్ళీ ఎన్నో రకాల కులాలు, ఏ కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ కంట్రిబ్యూషన్ ఏంటి, వాళ్ళ యొక్క రిప్రజెంటేషన్ ఎలా ఉంది, పార్టిసిపేషన్ ఎలా ఉంది, జాబ్స్లో కానీ లేకపోతే చదువుల్లో కానీ అడిక్వేట్ రిప్రజెంటేషన్ ఉందా లేదని మనకి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఈ ఇన్ఫర్మేషన్ వస్తే ఉపయోగం ఏంటని మీరు అడగచ్చు. ఇన్ఫర్మేషన్ ఉంటే దీన్ని బేస్ చేసుకుని గవర్నమెంట్ తన రిజర్వేషన్ పాలసీస్ని మాడిఫై చేయొచ్చు. రిజర్వేషన్ పాలసీస్ని మాడిఫై చేసి ఒకవేళ రిజర్వేషన్ పెంచాలి అనుకున్నా సుప్రీంకోర్టు దగ్గర ఛాలెంజ్ చేస్తారు. సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళేటప్పుడు సుప్రీంకోర్టు క్లియర్గా అడుగుతుంది, మీరు ఎందుకు పెంచాలనుకుంటున్నారో దానికి బేసిస్ ఏంటి అని. అప్పుడు ఈ సమగ్ర కులగణన డేటాని మనం చూపించవచ్చు. సో కాంప్రహెన్సివ్ కాస్ట్ సెన్సస్ యొక్క డేటాను చూపించి పలానా కులం వాళ్ళు ఎంత ఉన్నారు పాపులేషన్లో, కానీ జాబ్స్లో వాళ్ళ రిప్రజెంటేషన్ చాలా తక్కువ ఉంది, ఎడ్యుకేషన్లో వాళ్ళ రిప్రజెంటేషన్ చాలా తక్కువ ఉందని మనం డేటాతో సహా ప్రూవ్ చేస్తే మేబీ గవర్నమెంట్ కెన్ కన్విన్స్ సుప్రీం కోర్ట్ టు లిఫ్ట్ ద సీలింగ్. 50% సీలింగ్ ఏదైతే ఉందో ఆ సీలింగ్ని లిఫ్ట్ చేయడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది. సో రిజర్వేషన్ పాలసీల్లో మార్పులు తీసుకురావడానికి ఈ డేటా అనేది ఒక బేసిస్గా పనిచేస్తుంది. ఓకేనా? అలాగే గవర్నమెంట్ కూడా టార్గెటెడ్ వెల్ఫేర్ స్కీమ్స్, పలానా కులం వాళ్ళు బాగా వెనకబడ్డారు అని డేటా ద్వారా మనకు తెలిస్తే ఆ కులం వాళ్ళ బాగోగుల కోసం సెపరేట్గా వెల్ఫేర్ స్కీమ్స్ బిల్డ్ చేయడానికి కూడా ఈ డేటా అనేది ఉపయోగపడుతుంది. సో కాంగ్రెస్ పార్టీ మరియు వివిధ పార్టీలు ఎప్పటి నుంచో
కాస్ట్ సెన్సస్ కావాలని చెప్పి అడుగుతున్నప్పటికీ కూడా బీజేపీ దీనికి వ్యతిరేకంగా ఉండేది. మరి ఎందుకో ఇప్పుడు నిర్ణయం మార్చుకున్నారు, కాస్ట్ సెన్సస్ చెయ్యాలి అనే డెసిషన్ అనేది తీసుకోవడం జరిగింది. సో లెట్స్ సీ హౌ ఇట్ ప్యాన్స్ అవుట్.